సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం సంక్షేమంలో మీరు చూస్తే అధ్యక్ష, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలను కూడా ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, ఈ హౌస్లో సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. సమాజంలో జనాభా దామాషా ప్రకారం వాళ్లకు ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ వర్గంలో బాగా లేకపోతే వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దానికంటే ఫర్దర్గా ముందుకు పోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. అందుకే సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. P4 కూడా తీసుకొచ్చాం. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ప్రపంచంలో ఇది మెరుగైన విధానం కింద ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఒక రోడ్డు వేయాలన్నా, ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, పోర్ట్ కట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంట్లో మోడల్స్ కూడా వస్తున్నాయి. పీపీపీలోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఏ ఆస్తి కూడా దిశ పీపీపీలో ప్రైవేట్కి పీపీపీకి డిఫరెన్స్ ఉంది. పీపీపీలో ఏదైనా చేస్తే నిర్దిష్టమైన కాలం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు తెచ్చిన డెట్ కడతారు, తర్వాత ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది. దిశ నేను చూశాను. నా పీరియడ్లోనే జేగురుపాడులో జీవీకేకి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చాను. 32 ఏళ్ళు అయింది. తిరిగి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం దానికి కూడా స్టాండర్డ్స్ ప్రకారం పనిచేసి తిరిగి మనకు అప్పచెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దిశ ఇప్పుడు నేను తీసుకొచ్చిన పాలసీ రాబోయే రోజుల్లో దీని యొక్క ఇంపాక్ట్ కనపడొస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. చాలామందికి సిఎస్ఆర్ ఉంది. కొంతమంది ఎక్కడికక్కడ వాళ్ళకు ఉండే డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఒక స్కూల్ బిల్డింగ్ కడుతున్నారు, ఒక కాలేజ్ పెడుతున్నారు. నిన్నే నేను చూశాను అధ్యక్ష, జిందాల్ వచ్చాడు, నవీన్ జిందాల్. అతను ట్రస్ట్ ద్వారా లా యూనివర్సిటీ పెట్టాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ లా యూనివర్సిటీ పెట్టాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఎవరైనా సీటు కావాలంటే లా చేయాలంటే కంట్రీలోనే జిందాల్ అనే పేరు మనకి వినపడుస్తూ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఇప్పుడు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇవన్నీ ట్రస్ట్ ద్వారా పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు సమాజం మనకు అన్నీ ఇస్తూ ఉంది. సమాజంలో ఇంకా మనతో పుట్టిన వాళ్ళు వెనకానున్నారు. అందుకే జన్మభూమి పెట్టాం. జన్మభూమి ద్వారా ఆ రోజు పెట్టిన కార్యక్రమం ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత అక్కడ పుట్టి పైకొచ్చిన వ్యక్తులు తీసుకోవాలని చెప్పి పెట్టాం. ఈరోజు పెట్టిన కార్యక్రమాన్ని మీరు చూస్తే వ్యక్తుల్ని, మనతో పుట్టిన మన బంధువులు ఇంకా పేదరికంలో ఉన్నారు, మన గ్రామంలో మనతో పుట్టిన వాళ్ళు పేదరికంలో ఉన్నారు. లేకుంటే ఈరోజు మనం అందరం ఆలోచించేది ఏంటంటే సంపద రావాలి, అభివృద్ధి జరగాలి. ఎగ్జాక్ట్గా 30 years బ్యాక్ దేశ నేషనల్ హైవేస్ భయంకరంగా ఉండేటివి. యాజ్ చీఫ్ మినిస్టర్ నేను నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే 8 గంటలు పట్టేది. ఎక్కడ చూసినా 6 అడుగులు గుంతలు ఎక్కడం దిగడం జరిపోయేది. ఈరోజు ఒక పాలసీ నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో తెచ్చారు. అది కూడా నేను సంతోషపడుతున్నా. నేను మలేషియాకు పోతే దేశ చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. 2 కోట్ల జనాభాకు ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 lane రోడ్, మంది 125 కోట్ల జనాభా. అలాంటి ఒక్క రోడ్డు లేకపోతే ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు చెప్తే ఇది సాధ్యం అంటే సాధ్యం అని చెప్పి గట్టిగా ఆయనకు చెప్తే మొట్టమొదటిసారిగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేశారు. అది అవుతానే 4 ఏళ్లలో
గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు వచ్చింది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా 2 లేన్ 4 లేన్ 6 లేన్ 12 లేన్ రోడ్స్ పోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు వ్యవస్థ ఉండే దేశం సెకండ్ దేశం భారతదేశం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్రాన్ని అభినందిస్తున్నారు. అధ్యక్ష, ఒక పాలసీ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. అధ్యక్ష, నేను అందరినీ కోరేది ఏంటంటే మనం అందరం ఆలోచించేది ఈ సభ ద్వారా బిలినియర్స్ తయారు చేయడమే కాదు,